ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే అసలు అయేషా కానీ రమ్య కానీ వీళ్ళిద్దరు వచ్చి ధీమాన్ పవన్కి ఉన్నది బయట జరుగుతుంది ఓకే, దాన్ని వచ్చి ఇట్లా జరుగుతుంది నీ గురించి నెగిటివ్ అనుకుంటున్నారు, నువ్వు ఆ అమ్మాయి చేస్తుంది కానీ నువ్వు ఒక్కడవే బయట ఎలివేట్ అవుతున్నావు, నువ్వే కనిపిస్తున్నావు, తప్పు నువ్వే చేసినట్టు, తనతో ఉంటే వల్ల బ్యాడ్కి వెళ్ళిపోతుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, తను లవ్ చేస్తున్నావు అని నేను రమ్య కూడా అడిగిందనమాట నిన్న ధీమాన్ పవన్. అదేం లేదు, నాకు ఎవరైనా నచ్చితే నేను ఇలానే ఉంటాను, నా ఫ్రెండ్స్ కూడా నేను ఇంతకుముందు నా ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పకుండా సినిమాకి వెళ్తే నేను వాళ్ళతో మాట్లాడను, అంటే నాలాంటి ఒకళ్ళు అంటే నాకు ఇష్టం వస్తే ఒకళ్ళు నేను అంతే ఉంటా, వాళ్ళు నమ్మిన నా కోసం స్టాండ్ తీసుకున్నా వాళ్ళ కోసం అంతే ఉంటా, రీతు మీద కూడా అంతే ఫీలింగ్ ఉంది, లవ్ అయితే కాదు కానీ అనుకుంటా రమ్య అక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. రమ్య అడుగుతుంది ఏంటి లవ్ ఉందా ఏంటి చెప్పాలి. వీళ్ళు ఓవర్ యాక్షన్ ఏంటంటే బయట ఏదైతే జరిగిందో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వచ్చి ధీమాన్ పవన్తో క్లోజ్గా ఉంటే వాళ్ళ మధ్యన బాండింగ్ రీతుది ఏదైతే ఉందో అది చెడగొట్టి మేము తనతో ఉంటే మేము కూడా ఎక్కువ స్కోప్ వస్తుంది, మేము ఎక్కువ కనిపిస్తాం అన్నట్లు వీళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా రమ్యకు కొంచెం ఏదో ధీమాన్ పవన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు హౌస్లో గుసగుసలు. సో అదంతా మనకు తెలియదు కానీ ఏం జరుగుతుందో అనేది అది నడుస్తుంది అనమాట. నైట్ కూడా కన్వర్జేషన్ ఇదే జరుగుతుంది. రీతుతో వాడు మాట్లాడలేదు, పిలిచినా రావట్లేదు ధీమాన్ పవన్ అని కళ్యాణ్కి ఇది తనుజాకి వీళ్ళందరికీ డిస్కషన్ జరుగుతుంది, రావట్లేదు, అదే రీతు పిలిస్తే ధీమాన్ పవన్ రావట్లేదు, ఇంతకుముందు ఇలా ఉండట్లేదు, రమ్యతో ఉంటున్నాడు, లేదా అయేషా మాట్లాడుతున్నాడు. వాడు ఎక్కువ వాళ్ళు చెప్పిన మాటలు మైండ్కి తీసుకొని ఏం జరుగుతుంది ఏంటి అని కొంచెం దూరంగా ఉంటున్నాడంట రీతుతో. రీతు కూడా ఏడ్చింది, ఈమె వెళ్తూ చెప్పుకొని ఏడుస్తుంది, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే మేమిద్దరం గేమ్లో ఎక్కడ సపోర్ట్ చేసుకోలేదు, ఎవరి గేమ్ వాడే ఆడాము అంటే నేను తన గేమ్కి ఏం అడ్డం రాలేదు, కాకపోతే ఎప్పుడైనా కూర్చునేటప్పుడు తినేటప్పుడు మేమిద్దరం ఎక్కువ క్లోజ్గా ఉన్నాం కాబట్టి అట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలేని నాతో మాట్లాడలేదని వచ్చింది. దీనికి తగ్గట్టు ధీమాన్ పవన్ మొన్న మహేష్తో కూడా డ్యాన్స్ చేశాడు. ఇదంతా మరి ధీమాన్ పవన్ ఎందుకు చేస్తున్నాడు, తనకు కూడా కొంచెం అనిపించింది కదా బయట ఏదో బ్యాడ్కి వెళ్ళిపోతుంది, నేను కొంచెం తనతో ఉండటం తగ్గించాలని, ఒకేసారి తగ్గిస్తే వరకు అనుమానం వస్తుంది, చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటూ వస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య రియల్ బాండింగ్గా ఉన్నప్పుడు అది ఫ్రెండ్షిప్ వచ్చేదండి, రియల్ బాండింగ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఎందుకు వినాలి, తను ఎలా ఉండాలో అలానే ఉంటే బాగుంటుంది. సో అలా అయితే నాకు అనిపించింది. ఆ ఏష్ అయితే కొంచెం చాలా ఎక్కువ చేస్తుంది, ఎంత ఓవర్ యాక్షన్ ఇస్తుందంటే అన్ని ఎపిసోడ్ కూర్చొని చూసి ఇచ్చి ఏడొక తెగ బిల్డప్ చేస్తుంది, నేను ఇది మంచిగా ఆడుతున్నాను, గొడవలు పడుతున్నాను, ఈ పాయింట్ రేస్ చేయాలి, ఈ పాయింట్ రేస్ చేస్తే వీళ్ళు ఇక్కడ సడన్ వాళ్ళకి కాలిద్దరు అప్పుడు గొడవలు పెట్టుకోవచ్చు, అప్పుడు ఆ పాయింట్ రేస్ చేయొచ్చు అన్నట్టు ఆ పిల్ల చేస్తుంది కానీ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు.